శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున పుణ్యానికి పోతే మరణం ఎదురైందని ఇదండి సబ్జెక్ట్. పుణ్యానికి పోతే మరణం ఎదురైంది. నిజం చెప్పాలంటే నిన్న చాలా దారుణమైన విషాదకరమైనటువంటి వార్త దేశాన్ని కుదిపేసింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కదిలించేసింది. మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళలో అలహాబాద్ దగ్గర జరిగిన రద్దీలో ప్రభుత్వ అంచనాల ప్రకారం 20 మందో 30 మందో అని చెప్తున్నారు, కానీ కొన్ని వందల మంది చనిపోయినట్టుగా అనధికార సమాచారం తెలియజేస్తుంది. చాలా దారుణమైన విపత్కర పరిస్థితి. ఏదో కుంభమేళలోకి వెళ్ళి స్నానం చేద్దాం, పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళకి తిలోదకాలు ఇద్దాం, ధర్మోదకాలు అనుకుంటే, కుంభమేళలోకి వెళ్ళి పుణ్యం కట్టుకుందాము స్నానం చేసి అనుకుంటే మరణం కట్టుకుంటున్నారండి చాలామంది. ఇది కొన్ని లక్షల మంది ఒక ప్రభంజనంలాగా, ఒక సునామీ లాగా స్నానాలకు కదిలి వెళ్ళారు నిన్న. పైగా మౌని అమావాస్య దాని యొక్క ప్రత్యేకత అంటూ ఈ మధ్య ప్రతి టీవీ ఛానల్లో కూడా ఊదరగొట్టేయటంతో ప్రతి ఒక్కళ్ళకి ఏదో మౌని అమావాస్య రోజున స్నానం చేద్దాం, మౌని అమావాస్య రోజున వెళ్ళిపోయి పుష్కరాల్లో మునిగిపోదాం కుంభమేళలో అనుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్తే ఆ జనరద్దీలో మనం తట్టుకోగలమా, లేదా మనం ఎలా స్నానం చేయగలం? నిజంగా చెప్పాలంటే అధికార వర్గాలు కానీ పెద్దవాళ్ళకి ఉన్నతులకు గట్టి భద్రతా బందోబస్తు మధ్య స్నానాలు చేయగలరు, కానీ సామాన్యుల వల్ల అది అలవి అవుతుందే అండి. ఎంత దారుణం జరిగింది. నిజమే, పోలీసులు భద్రత, పోలీసులు కంట్రోల్ ఎంతవరకు కంట్రోల్ చేయగలరు? కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది భక్తులు వస్తుంటే కొన్ని లక్షల మంది పోలీసులు అక్కడ ఉద్యుక్తులై కాపాడాలని ప్రయత్నం చేస్తే ఎంతవరకు ఉంటుంది? ఆ కొట్టుకులాటలో, నెట్టుకోవటంలో, స్నానం చేయాలనే ఆతృతతో అసలు అన్నీ మనం విస్మరిస్తున్నామండి. నెక్స్ట్ వెంటనే కాశీలో గంగలో స్నానం చేయొచ్చు, ఇక్కడ దాకా రావక్కర్లేదు, అలహాబాద్ దాకా అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. అదేదో చెప్పేదేదో చక్కగా హాయిగా పవిత్రమైన ఏ నదిలోనైనా స్నానం చేయండి అమ్మా, మౌని అమావాస్య రోజున పవిత్రత చేకూరుతుంది, కాస్త నీళ్లు అభికరించుకుంటే చాలు శిరస్సు మీద అని చెప్పాలి. కానీ కుంభమేళలో వచ్చి స్నానం చేస్తే అధిక ఫలం, పుణ్యం దక్కుతుందని చెప్పడం ఎంతవరకు సబబండి? ఈ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు కానీ, లేకపోతే మరి టీవీ ఛానల్స్లో ప్రసంగాలు చేసేవాళ్ళు కానీ, గురువులు కానీ, పీఠాధిపతులు, మఠాధిపతులు ఎవరైనా సరేనండి, జనంలో ఒక ఉద్రిక్త భావాన్ని కలిగించకూడదు. అలాగే ఇదివరకు గతంలో ఒకసారి గోదావరి పుష్కరాలప్పుడు అలాగే చనిపోయారు, ఒక గేటు తెరవంగానే. ఇటీవల తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం దగ్గర పాపం చనిపోయారు కొంతమంది, అభంశుభం తెలియని వాళ్ళు. నిజంగా ఆలోచిస్తే ఇవన్నీ బాధాకరంగా మనకి కనబడుతూ ఉంటాయి. ఒక్కసారి కనుక ఆలోచిస్తే మనకి మనమే ప్రశ్నించుకోవాలి, ఇటువంటి టైంలో అవసరమా? కుంభమేళకి వెళ్ళి స్నానం చేయాలన్న అవసరమా? వెళ్ళాలి, తప్పదు. కానీ పరిస్థితులు అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండవు, అన్నీ గ్రహించుకోవాలి. ముఖ్యంగా వయసు మీరిన వారు, 50+ దాటిన వాళ్ళు, 60 వచ్చి 70 వచ్చిన వారు, అసలు యూత్ అంటే వెళ్ళరనుకోండి. యూత్ ఈ కుంభమేళలు ఇవన్నీ ఏమీ లేవు, వాళ్ళకు సెంటిమెంట్స్ కానీ ఏమీ లేవు. పెద్దవాళ్ళు వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళొస్తారు, వెళ్ళిరండి. మొత్తం ఒక గ్రూపుగా ఏర్పడిపోయి ఇంటి దగ్గర వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి కుంభమేళాలకు ఇలాంటి వాటికి బయలుదేరుతూ ఉంటారు. యాత్రా దర్శిని అని
రైళ్లలో కానీ బస్సుల్లో కానీ. పైగా ఫేస్బుక్లో పోస్టింగ్లు పెడుతుంటారు, నేను ప్రయాగ్రాజ్ వెళ్తున్నాను, నేను కుంభమేళ వెళ్తున్నాను, నేను ఇక్కడికి వెళ్తున్నాను. ఇవన్నీ ఎందుకండి ఆర్భాటాలు? నిజం చెప్పాలంటే మనకు మనం ఆలోచించుకోవాలండి. కుంభమేళ పరిస్థితులు ఏంటి, అక్కడికి వెళ్తే ఎలా ఉంటాము, జనం రద్దీ, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వస్తున్నారు నాగసాధువుల్ని చూడటానికి కానీ, లేకపోతే స్నానాలు చేయటానికి కానీ. ప్రమాదం, అగ్నితో ప్రమాదం, నీటితో ప్రమాదం, జాగ్రత్త. మనం జనం రద్దీలో తట్టుకోగలమా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలండి. ఒక మూఢత్వంతో, మూర్ఘత్వంతో, భక్తి పేరుతో అనకూడదు, కానీ ఆధ్యాత్మిక చింతనతో నిజంగా మహాకుంభమేళ సమయంలోనే చేయక్కర్లేదు. ప్రశాంతత చిక్కినప్పుడు, రద్దీ లేని టైంలో, పుణ్యతిథులు లేని రోజుల్లో వెళ్ళి ప్రశాంతంగా డబ్బున్న వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళాలి అని అంటే అప్పుడు వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేయొచ్చు కదండి. అంటే ఇదేదో చెప్పడం కాదు, గొప్పగా అని కాదు, ఏదో మహాకుంభమేళలోకి వెళ్ళిపోయి స్నానాలు చేసి పుణ్యం అంతా మూట కట్టుకుందామని అనుకోవటం అవివేకం, అజ్ఞానం అవుతుందండి. మనం చేసే మంచి పనులకు పుణ్యం ఎప్పుడైనా లభిస్తుందండి. ఏదో నదుల్లోకి వెళ్ళో సాగరాల్లోకి వెళ్ళో స్నానాలు చేస్తేనే పుణ్యం రాదండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే మంచి పనులు, సమాజంలో మనం చేసే సాటి మనుషులకు సంబంధించిన సహాయం, మానవత్వంతో చేసే మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు, ఆకలితో ఉన్నవాడికి, అన్నార్తులకు అన్నదానం చేయటం, అన్నం పెట్టడం, నిరాశ్రయులకు ఒక ఆశ్రయం కల్పించడం, ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది, ఒక షెల్టర్ లాంటిది, నీళ్లు దొరకని వాళ్ళకి చలివేంద్రాలు పెట్టడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే అదండి పుణ్యం. పుణ్యం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, పుణ్యానికి ఏ దేవాలయానికి కూడా వెళ్ళక్కర్లేదు, ఏ దేవుడికి కూడా మొక్కక్కర్లేదు. దేవుడు ఒకటే చెప్పాడు మనకి భగవద్గీతలో, మానవ సేవే మాధవ సేవ అన్నాడు. మానవుడిగా పుట్టినందుకు సాటి మనిషికి, అది కూడా జస్టిఫికేషన్, అవసరమైన వాడికి న్యాయబద్ధమైనటువంటి సహాయం చేయదగ్గ వాడికి, అర్హుడికే మనం దానం చేయాలి, సహాయం చేయాలి. అపాత్ర దానం చేయకూడదు ఏది కూడా. అట్లాగే నిజంగా చెప్పాలంటే ఏదో ఎగబడిపోయి జనాలంతా కూడా కుంభమేళ సమయంలో స్నానాలు చేసేద్దాం, పుణ్యం మూట కట్టుకుందాం అనుకుంటారు, కానీ ఆ పొల్యూషన్కి, వాటర్ పొల్యూషన్కి లేనిపోని రోగాలు తెచ్చుకోవటమే అవుతూ ఉంటుంది. ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, అమ్మా అంతవరకు వెళ్ళక్కర్లేదు, మీ ఇళ్ళ దగ్గర మీరు కూర్చొని మీ ఇంట్లో వచ్చే ట్యాప్ వాటరు, పవిత్ర గంగా నది అనుకోండి, నదీ జలాలు ఏదైనా ఒకటే, నీళ్లు శుభ్రంగా ఒక చిన్న మంత్రం చదువుకోండి, సూక్ష్మంలో మోక్షం అంటూ ఎంతోమంది ప్రవచనకర్తలు చెప్తూనే ఉంటారు మనకి. అబ్బే ఈ చెవిలో చెవిలో వదిలేసేస్తాం, మనం వెళ్ళిపోయి ఆ కుంభమేళలో మునిగిపోవాలి, ఆ నాగసాధువుల్ని చూడాలి, అంతే. వెళ్ళొచ్చామని చెప్పి రాగానే ధర్మ ప్రచారం చేసుకోవాలి, విశ్వ హిందూ పరిషత్తులో చేసుకున్నట్టుగా నేను వెళ్ళొచ్చా కుంభమేళకు వెళ్ళొచ్చా, అదిగో ఆ నీళ్లు తీసుకొచ్చానని 10 మందికి పంచడం మంచిదే, మీ ఆలోచన సరళి మంచిదే, ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అని కోరిక మంచిదే, కానీ ఇక్కడ ఆలోచన చాలా ముఖ్యం. ఎలాంటి సమయంలో వెళ్తున్నాం, ఎంతమంది జనవాహిని వస్తారు, లక్షలాది మంది మధ్య మనం ఉండగలమా, నిలవగలమా, లక్షలాది మంది మధ్యలో మనం స్నానం చేయగలమా, మనకేం కెపాసిటీ ఉంది, అక్కడ మనకి తోడెవరు ఉంటారు, మనకి మనే వెళ్ళిపోతాం. ఇదే కాదండి, మొన్న తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి ఆ రోజున తొక్కిసలాట కూడా అంతే. ఆలోచనలు ఉండవు, భక్త్యావేశం తప్ప ఆలోచనలు ఉండవు. నిజంగా తొక్కిసలాట, తోపులాట ఒక ఊపులాటలాగా ఉంటుంది. ఆ టైంలో తెలియదు, ఒక వీరంగం వేస్తాం, ఒక పూనకం వచ్చిన వాళ్ళలాగా ప్రవర్తిస్తాం.
తొక్కేస్తాం. మన కాళ్ళ కింద చాలామంది పడిపోతుంటే వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోతాం ముందుకి. కింద ఒక మనిషి పడిపోయి ఉన్నాడే, అయ్యో ఎవ్వరికి ఉండదండి అంత. అంత ప్రవాహం అది. జనప్రవాహంలో జనప్రవాహంలో ఎక్కడ ఎవ్వరు ఏ ఆగటం అనేది ఉండదు. నిజంగా చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న ప్రమాదాలు జరగటం వేరు, ప్రాణాలు పోగొట్టుకోవటం వేరు. దాన్ని బూస్టప్ చేస్తూ ఈ శాటిలైట్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ హైలైట్ చేస్తూ అదే పనిగా చూపిస్తున్నారే. వీళ్ళు నిజంగా కుంభమేళ ముందు ఈ శాటిలైట్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఎందుకు ముందస్తు హెచ్చరికలు చేయరు జనానికి? మీరు ఇంతవరకు రావక్కర్లేదు, మీరు ఇంట్లోనే మీరు చెప్పొద్దు, ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు రిపీట్ చేయండి 10 సార్లు. కొంతమంది మహానుభావులు ఉన్నారు, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికిపాటి నరసింహారావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తూనే ఉంటారు, మహాకుంభమేళ దాకా వెళ్ళక్కర్లేదమ్మా, మన ట్యాప్లోనే కుంభమేళ ఉంది, మన ఇంట్లోనే స్నానం చేస్తేనే కుంభమేళ అని చెప్తూ ఉంటారు. పట్టించుకోవాలండి మనం కూడా. పట్టించుకోకుండా చనిపోయిన తర్వాత అయ్యో పాపం వెళ్ళి చూడండి ప్రభుత్వం విఫలమైపోయింది, భద్రతా చర్యలు లేవు, పోలీస్ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది అని విమర్శలు ఎందుకండి? మన తప్పు గురువింద గింజ సామెతలాగా మన దగ్గర తప్పులు ఉన్నాయి. సంయమనం పాటించి మనం వెళ్లకుండా ఉంటే పుణ్యం ఇంటి దగ్గర రాదా? పుణ్యాన్ని మూట కట్టుకోవడానికి ఏ తీర్థయాత్రలో అక్కర్లేదు, ఏ పుణ్య నదుల్లో స్నానాలు చేయక్కర్లేదు, సముద్ర స్నానాలు అంతకన్నా లేదు. ప్రమాదాలు కొని తెచ్చుకోవటమే అవుతుంది. చేసేదేదో చక్కగా ఒకరోజు అన్నం పెట్టండి ఎవరికైనా, ఒక పేదవాడికి, గుడి ముందు కూర్చుని ఆకలితో ఉన్నవాడికి. ముసలి వాళ్ళు ఎంతోమంది తటస్థపడుతూ ఉంటారు రోడ్డు మీద, వాళ్ళకి సాయం చేయండి. నిజంగా చెప్పాలని అంటే సేవ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. నిరంతరం చాగంటి కోటేశ్వరరావు గారు ఉదహరించినట్టుగా ఒక అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ సేవ చేస్తున్నానని చెప్పింది. ఏం సేవ అమ్మా నీది అని అడిగారు. ఏం లేదు సార్, నాకు సెలవు దొరికినప్పుడు లేకపోతే సండే ఇలా వచ్చినప్పుడు ఆదివారాలు హాస్పిటల్స్కి వెళ్ళి హాస్పిటల్స్ దగ్గర స్లిప్స్ రాస్తుంటారు, పలానా వార్డుకి వెళ్ళి చూపించుకోమ్మా అని. పాపం తెలియని వాళ్ళ అయోమయం అవస్థలో ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలి తెలియని దిక్కుతోచని పరిస్థితులు. అలాంటి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి ఆ రూమ్ దాకా వెళ్ళి వాళ్ళని అక్కడ దింపి ఆ డాక్టర్ దగ్గర వాళ్ళకున్న నర్సులకు పరిచయం చేసి నేను వస్తూ ఉంటాను సార్, రోజల్లో ఇలా గడుపుతాను సెలవులు వస్తే అని. అది సేవ అండి. అలాంటి సేవలు చేసుకుందాం మనం. సేవలకు చేసుకోవటానికి బోలెడు సేవలు ఉన్నాయండి మనకి. వితౌట్ కాస్ట్, వితౌట్ ఏజ్ బార్, వితౌట్ జెండర్, ఫిమేల్ ఆర్ మెయిల్ అనే జెండర్ కూడా లేదు, ఏజ్తో పరిమితి లేదు, ఖర్చుతో కూడిన పని కాదు. ఎక్కడో ఒక మంచి జరుగుతుంది, ఎక్కడో ఒక మంచి చేస్తున్నారు, ఎక్కడో ఒక సామూహిక భోజనాలు జరుగుతున్నాయి, ఎక్కడో ఒక సామూహిక ఉపనయనాలు జరుగుతున్నాయి, ఎక్కడో ఒకటి సామూహిక పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. వాళ్ళే మరి మంగళసూత్రం వాళ్ళే అన్నీ ఇస్తున్నారు. ఇలాంటి మన దృష్టికి వస్తే వెంటనే పేదవాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఆర్థిక పరిస్థితులు బాగుండని వాళ్ళకి ప్రత్యక్షంగా వెళ్ళి చూపిద్దాం. లేకపోతే అడ్రస్ తెలిస్తే మనం సెల్ ఫోన్ నోట్ చేసుకొని సెల్ ఫోన్ అందిద్దాం. ఈ సెల్ ఫోన్ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయని చెప్దాం. యాబ్బే అంటే వాల్ పోస్టర్స్ ఎక్కడ చూస్తామండి మనం, ఫ్లెక్సీలు ఎక్కడ చూస్తామండి? మన మానాన మనం వెళ్ళిపోతూ ఉంటాం, ఒకసారి చూసినా లుక్ వేస్తాం, అయిపోతుంది. సో అందుకని ఏదో పాపం పుణ్యానికి పోతే మరణం ఎదురైందన్న వాళ్ళకు పాపం నిన్న చాలామంది చనిపోయారు. వాళ్ళందరికీ కూడా మరి మన కార్యక్రమం నారు మంచి నోట మంచి మాట కార్యక్రమం ద్వారా వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబాలకు ఒక సపోర్టును ప్రకటించుకుంటూ మనోనిబ్బరంతో కుటుంబాలు ఉండాలని
భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా మనకు మనమే రక్షణగా మనకు మనమే ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ స్వస్తి భవదీయుడు నారుమంచి.